హలో ఎవరీవన్. ప్రముఖ డిష్ టీవీ కంపెనీ నుంచి మీరు ఇంటి దగ్గరుండి వర్క్ చేసుకునే విధంగానే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేకుండానే మిమ్మల్ని డైరెక్ట్‌గా వీళ్ళైతే రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు. సో, రిక్రూట్‌మెంట్ చేసుకున్న తర్వాత మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరిప్పుడు గమనిస్తే మనకి డిష్ టీవీ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూస్తే మనకిక్కడ ఫ్రీలాన్సర్ ఫర్ ఇన్‌బౌండ్ కాల్స్ ఎర్న్ ఫ్రమ్ హోమ్ అన్నారు. కాబట్టి మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో, మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమి అవసరమైతే లేదు. సో, ఇక్కడ చూడండి మీకు ఎనీ అన్నారు. కాబట్టి మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరు ఏ ఇండస్ట్రీ అయినా సరే, మీరు ఆల్రెడీ ఏ ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నా సరే ఓకే. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి జాబ్‌కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో, ఈ పోస్ట్‌కి ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఎర్న్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్, రిటైర్డ్ క్యాండిడేట్స్, వీఆర్ఎస్, ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్డ్ విత్ గుడ్ హిందీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండవలసి ఉంటుంది. కాబట్టి మీరు బేసిక్ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. చూడండి మీ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందని ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనకి కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్ అంటే ఇన్బౌండ్ కాల్స్ ఫ్రీలాన్సర్స్ అడ్వైజర్స్ విల్ రిసీవ్ కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కూడా ఒక డిష్ టీవీ వాడుతుంటారు. ఆ డిష్ టీవీలో మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు ఏం చేస్తారు? ఆ డిష్ టీవీ సెటప్ బాక్స్ సంబంధించిన వాళ్ళు కాల్ చేస్తారు కదా, ఆ సైడ్ ఉన్న వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు. సో, మీరు కూడా అంతే. సో, ఎవరైతే ఈ డిష్ టీవీ సంబంధించి ఆ డిష్ ఎవరైతే వాడుతుంటారో సో, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ పేమెంట్ ప్రాబ్లమ్ కానీ రీఛార్జెస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తే సో, వాళ్ళ యొక్క డౌట్స్‌ని మీరు సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో, అంతే మీకు క్లియర్ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా. సో, రిసీవ్ కస్టమర్ కార్ రిలేటెడ్ కాల్స్ మీరు వాళ్ళ కాల్స్ రిసీవ్ చేసుకొని వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుంది. సో, అంతే ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మస్ట్ హ్యావ్ ఓన్ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా. కాబట్టి మీకు ఒక ల్యాప్‌టాప్ అయినా ఉండాలి. లేదంటే ఒక సిస్టమ్ ఇంట్లో ఒక సిస్టమ్ ఉంటే కదా సరిపోతుంది. మీరైతే వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసేయచ్చు. సో, అదేవిధంగా మనకి ఇక్కడ వారు ఇచ్చేటువంటి సాలరీ ఒకటే కాకుండా ఆన్ పర్ కాల్ బేసిస్. సో, పర్ డేకి మీరు ఎన్ని కాల్స్ అయితే మాట్లాడతారో ఆ కాల్స్‌ని బేస్ చేసుకొని కూడా మీకు సాలరీ అయితే ఇస్తామని మెన్షన్ చేశారు. కానీ ఎంత సాలరీ ఇస్తాము అనేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. సో, కీ స్కిల్స్ అంటే మనకు తెలిసిందే కస్టమర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అదేవిధంగా కస్టమర్ కేర్, అదేవిధంగా వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్ సంబంధించిన స్కిల్స్ అయితే మీకైతే బాగుండవలసి ఉంటుంది. సో, మరి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఇవ్వలేదమ్మా. సో, కానీ మ్యాక్సిమం మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండవలసి ఉంటుంది. లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. మంచి గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో, అప్లై చేసుకోవాలంటే సింపుల్ మనకి ఇక్కడ డైరెక్ట్‌గా మనకి అప్లై నౌ ఉన్నారు కదా. సో, దీని మీద క్లిక్ అయితే చేయండమ్మా. సో, దీని మీద క్లిక్ చేసి మీకు నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. చూద్దాం నెక్స్ట్ పేజ్‌లో ఏమొస్తుందో. చూడండి ఇక్కడ మనకు ఒక గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇది గూగుల్ ఫామ్ మీరైతే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుంది. సో, ఇక్కడ మీ రెజ్యూమ్‌ని మీరైతే అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడీ, మీ యొక్క ఆన్సర్ కానీ, ఫుల్ నేమ్, ప్రజెంట్ సిటీ, మీ యొక్క సిటీ నేము, మీ యొక్క ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా అయితే ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. సో, ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా డేటా మొత్తం కూడా వాళ్ళే మీకు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి తర్వాత స్టెప్ ఏం చేయాలనే విషయాలు కూడా వాళ్ళే మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది నోటిఫికేషన్ వివరాలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మీ మొబైల్ నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.